తన ఓట్లు తీసుకుపోయి వేస్తే ఆ పార్టీ మనగడ ఆ పార్టీ నాశనం చేసుకుంటుందా? రైట్ సార్. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం పెరిగింది. మంచి నెంబర్ అంటే 2019లో 52 అయితే ఇప్పుడు 99 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చేసారు, ఎంపీ సీట్లు. అండ్ భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి. అంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నా సార్. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందట. ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పెరిగిపోయింది, రేవంత్ చరిష్మా తగ్గిపోయింది అని చెప్పి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇలాంటి వార్తలు అయితే ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఎట్లా సీరియస్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 64 వచ్చాయి, అంటే లిటిల్ ఓవర్ 50% వచ్చాయి, అంతే కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 17 సీట్లు ఉన్నాయి, 8 వచ్చాయి, 50% కదా. ఎన్ని 50%? ఒక సీటు మా ఓవైసీ తీసేస్తే ఎగ్జాక్ట్లీ 50%. మరి స్టాటిస్టికల్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వచ్చిందో రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో కూడా అంతే వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఈ సింపుల్ స్టాటిస్టిక్స్ తెలియదా? అంటే వాళ్ళు లెక్కలే రావా? ఆడ ప్రవీణ్ చక్రవర్తి లాంటి డేటా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా టాలెంటెడ్ డేటా ఎక్స్పర్ట్. రాహుల్ గాంధీ పక్కనే ఉంటాడు ప్రవీణ్ చక్రవర్తి. ఏం వాళ్ళకి తెలియదా నెంబర్స్? పోనీ నెంబర్స్ వాళ్ళకి లేకపోతే రేవంత్ రెడ్డి పంపడా అంత అమాయకుడా? ఇక రెండవదా లెక్క చెప్తాను. లాస్ట్ టైం వరకు 39 to 40% మధ్యలో వచ్చింది ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు ఎంత వచ్చింది? లిటిల్ ఓవర్ 40% వచ్చింది. అంటే 0.7% లేదా లిటిల్ లెస్ దెన్ 1% పెరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల ఓటింగే లోక్సభ ఎన్నికల్లో వచ్చింది కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది. సీట్లు ఎన్ని రావాలి? అట్లా ఓట్లు సీట్లు కన్వర్ట్ కావు, కానీ ఆ లెక్కలు చూసుకున్నా కూడా 40% ఓటింగ్ వచ్చినప్పుడు 64 సీట్లు వచ్చాయి. అంటే 40% ఓటు వచ్చినప్పుడు నియర్లీ 50% సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా 40% ఓట్లు వచ్చాయి, నియర్లీ 50% సీట్లు వచ్చాయి. తేడా ఎక్కడుంది మీకు? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి, కరిష్మా తగ్గి సీట్లు వచ్చిన పరిస్థితి ఉందా? మీకు ఇంకో కంపేర్ చెప్తాను. పక్కన కర్ణాటక ఉంది. కర్ణాటకలోనైతే తెలంగాణలో వచ్చిన మెజారిటీ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చింది అక్కడ ఉన్న సీట్లల్లో. సో మీకు నాకు ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ గుర్తులేదు, కానీ ఓవర్ 220 ఉన్నట్లున్నాయి. అక్కడ 135 వచ్చాయి. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేకపోయినా పర్సంటేజ్ టర్మ్స్లో రాష్ట్ర శాసనసభలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటకలో ఎక్కువ తెలంగాణ కన్నా. మరి కర్ణాటకలో 9 సీట్లు వచ్చాయి కదా. ఇక్కడ 28 సీట్లలో 1/3 వచ్చాయి, ఇక్కడ హాఫ్ వచ్చాయి. అంటే మరి సిద్ధరామయ్య మీద సీరియస్ కాకుండా, శివకుమార్ మీద సీరియస్ కాకుండా రేవంత్ రెడ్డి మీద సీరియస్ ఎట్లా అవుతారు? అయ్యా మీ కాడాల్లో మీకు అరౌండ్ నా గుర్తు అరౌండ్ 60% వచ్చినట్టున్నది. మీకు 60% ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వస్తే మళ్ళీ మీ ఇప్పుడు 1/3 ఎందుకు వచ్చింది? సగానికి సగం మీ బలం ఎందుకు పడిపోయింది అని సిద్ధరామయ్య పైన శివకుమార్ సీరియస్ కాలే, సంతోషపడ్డారు అబ్బా 9 సీట్లు వచ్చాయని. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే లోక్సభ ఎన్నికల బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ కుమారస్వామి కలిపి గవర్నమెంట్లోకి వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికలు 28, 26 గెలుచుకున్నారు. దాంతో పోలిస్తే 9 సీట్లు రావడం చాలా ఎక్కువ కదా. సో అందువల్ల చాలా సంతోషపడ్డారు, అబ్బా బ్రహ్మాండంగా వచ్చింది కదా అని. సో అందువల్ల మీకు రాజకీయాల్లో మనకు నచ్చదు కనుక మీడియా కూడా పొలిటికల్ పార్టీల సాధనాలుగా మారిపోయాయి కనుక వార్తను స్లాంటింగ్ అంటారు జర్నలిజంలో. ఎలా స్లాంట్ చేయాలి, తమకు అనుకూలంగా ఎలా ట్విస్ట్ చేయాలి అనేది జర్నలిజంలో ఒక స్లాంటింగ్ పద్ధతి. సో అందువల్ల బీఆర్ఎస్ పత్రిక కనుక అలాగే రాస్తారు, రాయకపోతే బీఆర్ఎస్ పత్రిక అవుతుంది. సో అందువల్ల నమస్తే తెలంగాణ కాదు కదా, తప్పని కూడా నేను అనను, వాళ్ళ పత్రిక వాళ్ళు రాసుకోవాలి. సో అందువల్ల కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఫ్యాక్ట్ సాధ్యమే కాదు కదా. సిద్ధరామయ్య శివకుమార్ల పైన అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్ పర్సంటేజ్ కన్నా సగానికి సగం తగ్గిన వారిపైన సీరియస్ గారు లాస్ట్ టైం లాగా సేమ్ లెవెల్ మెయింటైన్ చేసిన రేవంత్ రెడ్డి పైన ఎట్లా సీరియస్ అవుతారు చెప్పండి? ఇక్కడ కాంగ్రెస్ ఓటు ఏమైనా తగ్గి కాంగ్రెస్ పార్టీ తన కనుక సీట్లు కోల్పోతే అది వేరే విషయం. ఇంకో స్టాటిస్టిక్ చెప్తాను. 2019లో 3 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు, ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి. ఆ లెక్కలు చూసుకున్న 300% పెరిగింది కదా. మరి దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 52 సీట్ల నుంచి 99 సీట్లకు పెరిగింది, లిటిల్ డబుల్ కన్నా కాస్త తక్కువ. మరి అక్కడ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయితే రాహుల్ గాంధీ పైన మల్లికార్జున ఖర్గే పైన ఎవరు సీరియస్ కావాలి? అయ్యా మరి మీ దగ్గర ఏమో డబుల్ కన్నా కాస్త తక్కువే, మా దగ్గర నియర్లీ ట్రిపుల్ అయింది, 3 నుంచి 8 అయినాయి. మరి 3 నుంచి 8 అవ్వడం ఎక్కువనా,
52-99 కావడం ఎక్కువ. మరి ఎవరి మీద సీరియస్ కావాలంటే ఆన్సర్ ఏముంటుంది? సో అందువల్ల ఈ రకమైన స్టేట్మెంట్లు సీరియస్ కావడానికి స్కోపే లేదు. నా అనుమానం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ శభాష్ అని ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేసి సగం సీట్లు వచ్చాయి. అయితే బీజేపీ పెరగడం పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్తారు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు అదే. నేను చాలాసార్లు కూడా చెప్పాను. వాళ్ళు కేసీఆర్ని తిట్టుకుంటూ కూర్చున్నారు తప్ప మోడీకి ఎందుకు ఓటేయలేదో కాంగ్రెస్ చెప్పలే, కేసీఆర్కి ఎందుకు ఓటేయలేదో చెప్పారు. అంటే కేసీఆర్ ఆల్రెడీ దెబ్బతింటున్నాడు, కేసీఆర్ ఆల్రెడీ ఓటింగ్ కోల్పోతుంటే కేసీఆర్ని అటాక్ చేస్తే ఏం లాభం? సో పారిపోతున్న అనేది రాంగ్ వర్డ్, సారీ, వెనక్కు పోతున్న వ్యక్తి వారిని వెంబడించడం కాదు కదా. సో ఇప్పుడు ఉదాహరణ, నువ్వు కారులో రోడ్డు మీద పోతావు, నీకన్నా వెనక పడుతుంది నెక్స్ట్ కారు, నువ్వు రివర్స్ తీసుకొని నేను ఇంకా వెనక పోతా అని చెప్పి రివర్స్ తీసుకుంటావా? నీకన్నా దాటడానికి ట్రై చేస్తున్న కార్ను ఓవర్టేక్ చేస్తావు. ఓవర్టేక్ చేయకూడదు, మంచిది కాదు. ఉదాహరణకు చెప్తున్నా, ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ తెచ్చుకోకండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మీరు ఒక పోటీ పరుగు మంది ఉంది, రేస్ ఉంది, మీకన్నా వెనక ఉన్న ఒకరు రన్నింగ్ చేస్తారు. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. కార్ కన్నా ముందు ఒకరు మీకుతో సమానంగా రన్నింగ్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో పోటీ పడతారు? వెనుకోడు పాప ఎన్నుకున్నాడు కదా, నేను కొంతసేపు ఆగుతా, నేను స్లోగా రన్ చేస్తా అంటారా? లేకుంటే నీతో దగ్గరికి వస్తున్న వ్యక్తిని దాటి పరిగెత్తామని చూస్తావా? అందువల్ల బీజేపీ నీకు దగ్గరికి వస్తున్నది ప్రత్యర్థిగా. బీజేపీని వదిలేసి ఆల్రెడీ ఎంతో ఎన్నుకున్న బీఆర్ఎస్ మీద పడ్డది కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకు పడ్డది అంటే మరి మోడీ పట్ల ఉన్న భయమా భక్తం మనకు తెలియదు. సో బీజేపీని అనడానికి ధైర్యం చేయలేదా, రీజన్స్ ఏంటో తెలియదు కానీ కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో ఎక్కడా మోడీ పైన బీజేపీ పైన సీరియస్గా ఫైట్ చేయలేదు. ఆ తప్పే కేసీఆర్ చేశాడు, దెబ్బతిన్నాడు. ఆ తప్పే జగన్మోహన్ రెడ్డి చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు చూడండి, ఆ తప్పే నవీన్ పట్నాయక్ చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 10 ఇయర్స్లో కేసీఆర్ దుబ్బాక నుంచి కొద్దిగా బీజేపీ పైన మాట్లాడాడు, కానీ అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఈ 10 ఏళ్లలో బీజేపీతో ఫైట్ చేసిన వాళ్ళు పెరిగారు. స్టాలిన్ పెరిగాడు, అఖిలేష్ పెరిగాడు, మమతా బెనర్జీ పెరిగింది. మీరు గమనించండి, మీకు ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ పెరిగాడు, ఎవరు దగ్గర ఈ 10 ఏళ్లలో బీజేపీతో పరోక్షంగా ఉండి, మౌనంగా ఉండి, లేదా సప్పగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళంతా దెబ్బతిన్నారు. క్లియర్గా కనబడుతుంది కదా. ఈ అనుభవం నుంచైనా రాష్ట్ర కాంగ్రెస్ నేర్చుకోవాలి కదా. మీకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త మోడీ పైన పడ్డాడు, బీజేపీ పైన పడ్డాడు. మీరు నేను చాలాసార్లు ఉదాహరణ, ఒక్క రాష్ట్ర మంత్రి అయినా సీరియస్గా బీజేపీ పైన ఫైట్ చేశారా? మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్ అనలిటిక్స్ తీయండి, రాష్ట్ర మంత్రుల పేర్లు పెట్టి క్రిటిసిజం అని బీజేపీని కొట్టండి, ఎన్ని వార్తలు వస్తాయి చూడండి. ఇది ఎగ్జాంపుల్ కదా. మరి బీజేపీ ఎందుకు పెరగదు? ఈ విషయంలో హైకమాండ్ కనుక సీరియస్ అయితే కరెక్ట్ సీరియస్ కావాలి. హైకమాండ్ కనుక మీరు బీజేపీ పెరుగుదల పట్ల అప్రమత్తంగా లేరు, మీ ఫైట్ అంతా కేసీఆర్ మీద కేంద్రీకరించారు. రాహుల్ గాంధీ మోడీ పైన ఎంత ఫైట్ చేస్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎంత ఫైట్ చేస్తున్నారు, కంపేర్ చేయండి. అసలు పోలికే లేదు. అందువల్లనే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. లేకపోతే 8 సీట్లు బీజేపీకి ఒక రకంగా కాంగ్రెస్ అసక్తత నుంచి, అసమర్థత నుంచి బీజేపీ పెరుగుతుంది కదా. సో కేసీఆర్ పక్క పెట్టాడు, కేసీఆర్ ఎలాగో దెబ్బతింటున్నాడు. సో ఇలా బీజేపీ పెరగటానికి బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గడం కారణం, కానీ రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ పట్ల పోరాడటానికి ఆసక్తి చూపకపోవడం పొలిటికల్ రీజన్. మీకు బీఆర్ఎస్ ఓటు టర్న్ కావచ్చు, కానీ పొలిటికల్ రీజన్ ఏంటి అంటే మీరు కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మక తప్పిదం కదా. అక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, మీ ఫైట్ బీజేపీతో, దేశంలో ఫైట్ బీజేపీతో, రాష్ట్రంలో ఫైట్ బీజేపీతో. వీళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్ని అటాక్ చేసుకుని పోయారు. బీఆర్ఎస్ ఓటర్ ఏం చేయాలి? మా బీజేపీకి పోతే కాంగ్రెస్కి పోయారు, ఎట్లా రావాలి? వ్యూహాత్మకంగా బీజేపీని అటాక్ చేస్తుంటే బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి వచ్చాయి, కానీ చేజేతులా బీఆర్ఎస్ ఓటును బీజేపీ తిప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం బీఆర్ఎస్నే కేంద్రీకరించి కేసీఆర్ మీద పడే వరకు బీఆర్ఎస్ ఓటర్ ఏమనుకున్నాడు? సో మా ఓటు మేము గెలవం, కనీసం మమ్మల్ని దాడి చేస్తున్న కాంగ్రెస్లో ఓడిపోవాలి, అందుకని బీజేపీ కొట్టేశారు. మీరు గమనించండి, ఈ ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ ఉపన్యాసం తీయండి, మీరు బీఆర్ఎస్ను చాలా తక్కువ మాట్లాడారు, కాంగ్రెస్ పైన అటాక్ పెట్టారు. అది కరెక్ట్ స్ట్రాటజీగా. నీకు ఎవరు ప్రత్యర్థితో తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం కేసీఆర్ మీద పడితే బీఆర్ఎస్ ఓటర్ బీజేపీకి అయిపోతే ఎవరికి వేస్తారండి? ఇవాళ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావటానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్గా, పొలిటికల్గా తెలంగాణలో బీజేపీ పైన ఫైట్ చేయలేదు. వాళ్ళు రాంగ్ స్ట్రాటజీతో కేవలం కేసీఆర్ని తిరిగితే సరిపోతుంది అనుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ ఓటరు
కాంగ్రెస్ పైన కోపంతో బీజేపీ షిఫ్ట్ అయ్యాడు. సో అందువల్ల ఇది స్టాటిస్టిక్గా కనబడుతుంది కదా. అదే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కనుక వ్యవహరించి ఇంకా కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు, కేసీఆర్ పని అయిపోయింది, ఇక మేము బీఆర్ఎస్ చచ్చిన పాము దాన్నేం కొడతాం, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే కదా దాన్ని విమర్శించాలి. అందువల్ల విమర్శించాల్సింది వాళ్ళ మీద కదా, కామెంటరీ ఎవరి మీద చెప్తాం. కామెంటరీ ఇప్పుడు విరాట్ కోహ్లీల మీద చెప్తాం, కానీ సునీల్ గవాస్కర్ మీద చెప్పాం కదా. సునీల్ గవాస్కర్ ఎప్పుడో ఆడమని చేసింది కదా. సునీల్ గవాస్కర్ ఆడమని చేసిన మీద మనం ఏం మాట్లాడతాం? మహీందర్ అమర్నాథ్ మీద మాట్లాడతామా? బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ గురించి మాట్లాడతామా? ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాలి కదా. కేసీఆర్ పైన ఏం మాట్లాడి ఏమున్నది, ఆయన అయ్యిపోయింది కదా. ఇది నోవే. అందువల్ల ఇవాళ మోడీ ఎదుర్కోవాలి, తెలంగాణ ప్రజలు మోడీతో ఫైట్ చేయాలి అనే స్టాండ్ కనుక తీసుకొని ఉండుంటే ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇంకా మెరుగైన పర్ఫార్మెన్స్ ఉండేది. అప్పుడు బీఆర్ఎస్ ఓటర్ కొంత కాంగ్రెస్ కొట్టేసేవాళ్ళు, అంటే షిఫ్ట్ అయ్యేవాళ్ళు. కానీ అది కాకుండా నువ్వు తీసుకెళ్ళి బీజేపీ పైన పోరాడకుండా బీజేపీ పెరగద్దంటే ఊరుకుంటుందా అండి? అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిక్గా పొలిటికల్గా చేసినప్పుడు ఇది ఎన్నికల ముందు కూడా చెప్పాను. ఎన్నికల ముందు ఇక్కడే కూర్చొని చెప్పాను, చూడండి మీరు రిజల్ట్స్లో ఉంటుంది, రాసి పెట్టుకోండి అన్నాను. మీకు గుర్తునే ఉంటుంది, రాసి పెట్టుకోండి. తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది, కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం వల్ల బీజేపీ బలంగా ముందుకు వస్తుంది అని రిజల్ట్స్ ముందు చాలాసార్లు చెప్పాను మన షోలోని. రైట్ సార్. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న